ఆదివారం ఈనాడు బుక్లెట్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను సౌజన్య. ఈ ఈనాడు బుక్లెట్ చూస్తుంటే నాకు నా కాలేజ్ డేస్ గుర్తుకొచ్చినాయి. కాలేజ్ రిజల్ట్స్, సెమ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ముందే మనకి తెలుస్తుంది కదండీ! సో, ఆ సండే నేను మ్యాగజైన్ కోసం వెయిట్ చేస్తూ ఉండేదాన్ని. ఫస్ట్ మ్యాగజైన్ రాంగానే నేను రాశి ఫలాలు చూసేదాన్ని. అందులో నా రాశి ఫలితం ఎలా ఉందో చూసుకునేదాన్ని. అది బావుంటే హమ్మయ్య! ధైర్యంగా ఉండేదాన్ని. ఈసారి ఎగ్జామ్స్ పాస్ అని. దాంట్లో ఏమాత్రం కొంచెం తేడా వచ్చినా కొంచెం వీక్ అంతా భయపడుతూ ఉండేదాన్ని. కానీ 95% అంతా పాజిటివ్‌గానే రాసేవాళ్ళండి. సో, నేను కొంచెం హ్యాపీగానే ఉండేదాన్ని. అది అవ్వంగానే నేను ఇంకా ఈనాడు బుక్లెట్ ఫస్ట్ నుంచి చదవడం స్టార్ట్ చేసేదాన్ని. ఫస్ట్ ఫస్ట్ చూడంగానే ఫస్ట్ పేజ్‌లో హీరోయిన్స్ వాళ్ళ యొక్క ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ రాసేవాళ్ళు. సో, ఫస్ట్ అది చదివేదాన్ని. ఇప్పుడు మొత్తం ఈ పేపర్స్ అవ్వడం వల్ల అసలు ఈ పేపర్‌లు రాట్లేదండి మా సైడు. ఇప్పుడు ఈ బుక్లెట్ చూసి చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఒక్కసారిగా నా కాలేజ్ డేస్ గుర్తుకొచ్చాయి. తర్వాత చిన్నపిల్లలకి సిసింద్రి అని ఒక పేజ్ ఉండేదండి. ఎంత వయసొచ్చినా కూడా సిసింద్రి అనేది అక్కడ కథ అంతా చదివి, అక్కడ మ్యాచ్ ద డిఫరెన్సెస్ ఉంటాయి. అవి కూడా చూసి ఫైండ్ ద ఆడ్ వన్ ఉంటుంది. దారి కనుక్కోమంటారు. అదంతా చదివి ఇక్కడ సంబరాల విందు అని డిఫరెంట్ ఐటెమ్స్ రెసిపీస్ ఇస్తారు. అది చెప్పి అందరికీ చెప్పడం ఇట్లా ఉంటుంది, ఇట్లా చేస్తారు అని. ఇంకా ఏమన్నా లేటెస్ట్ టెక్నాలజీస్‌తో ఏమైనా తయారు చేశారా ఏంది అని మొత్తం చూసేసేసి ఇంకా అందరికీ ఇస్తాను నేను పేపరు. నా సండే మార్నింగ్ అయితే ఈ ఈనాడు బుక్లెట్‌తో స్టార్ట్ అయ్యేది. మరి మీ సండే మార్నింగ్ దేనితో స్టార్ట్ అయ్యేదో చెప్పండి కామెంట్స్‌లో. అన్నట్టు పోచంపల్లి ప్రొడక్ట్స్‌ని నేను ఫుల్ వీడియో తీసి పెట్టాను. మీరు చూసారా? చూడకపోతే మా ఛానల్‌కెళ్ళి చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సరేనండి, మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.